మొత్తం ఈక్వేటర్ వచ్చండి ఉగాండాలో 2 ప్లేసెస్ లో ఉంది. అట్లాగే ఈక్వేటర్ లైన్ వచ్చి దాని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే అది మొత్తం 2 ప్లేసెస్ లో ఉందండి. ఆ ప్లేసెస్ కొంచెం చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ మీకు ఆల్రెడీ పైన స్క్రీన్ మీద రాస్తాను. ఫస్ట్ వచ్చి కసాసి అనే ప్లేస్ లో ఉంది, అది వేరే చాట. ఇప్పుడున్న నేను వచ్చిన ప్లేస్ అండి కయాబే అనే ప్లేస్ లో ఉన్నాను. కంపాలా అండి, ఇటు నుండి వచ్చాను కంపాలా నుండి. అక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇదిగోండి లైన్ ఇట్లా వెళ్తుంది, రోడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. అది చూస్తున్నారా, ఉగాండా ఈక్వేటర్ నార్త్ సౌత్ మధ్యలో లైన్ చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇక్కడ రాసి కూడా ఉంది, యు ఆర్ నౌ హాఫ్ వే బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని చెప్పి. ఎంజాయ్ ద జియోగ్రఫికల్ ఎక్స్పెరిమెంట్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఏ సర్టిఫికేట్ 2. చూద్దాం, అయితే సర్టిఫికేట్ కూడా ఇస్తారంట, ప్రొవైడ్ చేస్తారంట. ఈక్వేటర్ టోటల్ 13 కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది. 13 కంట్రీస్ లో 7 కంట్రీస్ ఆఫ్రికాలో ఉంది. ఈ 7 కంట్రీస్ లో ఉగాండా వన్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్కడైతే ఈక్వేటర్ లైన్ పాస్ అయింది. అందరికి తెలుసు ఈక్వేటర్ ఏంటంటే మొత్తం వరల్డ్ మ్యాప్ లోనే రెండుగా మధ్యలో ఉన్న లైన్ విభజించింది ఏమో ఈక్వేటర్. అయితే మనకి ఇక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ అని వస్తుంది. నార్దర్న్ హెమిస్ఫియర్ అంతా మీకు ఏంటంటే అంతా యూరోపియన్ కంట్రీస్ అవన్నీ అటు సైడ్ ఉన్నవన్నీ నార్దర్న్ హెమిస్ఫియర్. అండ్ సదర్న్ హెమిస్ఫియర్ అంటే మనకు అంతా తెలిసిందే ఏషియా అవన్నీ అటు సైడ్ మనకి వచ్చేసాయి, ఆస్ట్రేలియా అన్ని కూడా. ఫస్ట్ వచ్చి నార్దర్న్ సైడ్ టెస్ట్ చేద్దాం అంటున్నారు, చూద్దాం ప్లీజ్. Northern hemisphere, if I pour water here, okay, you're going to see it spinning clockwise. Okay. Then southern will be anti-clockwise. Okay. Zero, there won't be any movement. And I have to stabilize it. I have to make the water come down. Yes. Then after I make the water come down, I drop this flower. Yeah. Show you exactly how to run. Clock. So all the northern countries, that's how the water flows. Okay. Clockwise. Nice. So let's take to the southern and see whether it will change and goes the other way around. Goes Yes. the anti-clockwise. Please, thank you. Welcome. ఇప్పుడు నార్త్ చూస్తున్నాం కదా, ఇప్పుడు సౌత్ సైడ్ వెళ్తున్నాం. తర్వాత సెంటర్ లో కూడా చూద్దాం. సెంటర్ లో వచ్చి డైరెక్ట్ గా వాటర్ పడిపోద్దంటండి, రౌండ్ తిరగదంట. క్లాక్ అండ్ యాంటీ క్లాక్ తిరగదు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అదిగోండి ఫస్ట్ వాటర్ పోసారు, వాటర్ శాంతించడానికి మళ్ళీ మధ్యలో ఒక అట్లా పెడుతున్నారు ఊరిని స్టేబుల్ చేయడానికి. Okay. Southern. Yes. Southern hemisphere does change and spins the other round and put this flower. Yes. For యాంటీ క్లాక్. Australia, South Africa, Tanzania, Malawi, Zimbabwe, Rwanda, Burundi, all the countries in the south, the rotation has to be anti-clockwise, as you can see. Yes, very and nice. అది చూసారా లైన్ ఎట్లా వెళ్తుందో హోటల్ మధ్యలో నుండి. Zero latitude. 0 latitude. Middle of the whole world. Yes, middle of the whole world. Where you won't see clockwise, you won't see anti-clockwise. భూ మధ్యలో ఉన్నామని చెప్తున్నారు ఇప్పుడు మేము. And there are 13 countries having this line. Yeah. Now, we take it up now and see. Yes. No anti clock, no clock. Just straight. And even get swallowed. Yes. No going this way, no going that way. Just straight. Yes. Thank you. Thank you. మొత్తం ఈ భూమధ్య రేఖ వచ్చండి 40,075 కిలోమీటర్స్ బారు అండి, లైన్ బారు. అలాగే వచ్చి ఇది భూమి నీళ్ల మీద ఏమో 78% ఉంది, భూమి మీద ఏమో 21% ఉందండి లైన్. ఇప్పుడే ఈక్వేటర్ చూసుకున్నామండి, సూపర్ ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. అసలు మధ్యలో ఉన్నాం భూమధ్య రేఖలో.